ముంచంగిపుట్టు మండలంలోని కోలాపూట్ గ్రామానికి వెళ్లే వంతెన నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నాయకురాలు అతిథి సోమవారం డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ 2014 సంవత్సరంలో కిషోర్ చంద్రదేవ్ ఎంపీగా ఉన్న హయాంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకానికే పరిమితమైందన్నారు. 10 ఏళ్లవుతున్నా వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో గిరిజనులు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఒరిస్సా బోర్డర్ జోలపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలము, జోలపుట్టు విలేజ్. ఇది మనకి 2014లోని కిషోర్ చంద్ర సూర్యనారాయణ గారు ఎంపీగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది, శంకుస్థాపన చేశారు. నిధులు కూడా విడుదలయ్యాయి. కానీ ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జి కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ మనకి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తారు, మోడీ పోతాడు. రాహుల్ గాంధీ వచ్చాక మన దేశానికి అభివృద్ధి చెందుతుంది, నిధులు వస్తాయి, ఉపాధి కలుగుతుంది అందరికీ. అలాగే ఈ ఆగిపోయిన బ్రిడ్జి కూడా మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, గెలుస్తున్నాను. ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తాను. 10 సంవత్సరాల వరకు అయినా ఇంకా కాకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఈ బ్రిడ్జి చూస్తే ఇలా కూలిపోయే పరిస్థితుల్లో ఉంది. నిధులు విడుదలైనా సరే ఈ 10 సంవత్సరాల వరకు కంప్లీట్ అవ్వకపోవడానికి మరి దేనివల్ల కంప్లీట్ అవ్వలేదో విచారణ చేసి ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఈ బ్రిడ్జి గురించి ఇబ్బంది పడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు ఉన్న టైంలోన 8 కోట్ల జనం ఎంతో మంజూరైంది. అయినా సరే దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. ఎంత త్వరగతిన ఇది పూర్తి చేస్తే ఈ పక్కన ఉన్న గ్రామస్తులందరికీ చాలా బాగుంటుందని నేను చాలా అభిప్రాయపడుతున్నాను. 2014లో ఈ నిధులు వచ్చాయి, ఈ బ్రిడ్జి స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇలాగా స్టార్ట్ చేసి వదిలేశారు. నెక్స్ట్ మళ్ళీను కాంగ్రెస్ వస్తే తప్ప ఈ బ్రిడ్జి అయ్యే పరిస్థితులు లేవు. ఇప్పుడు చూస్తే రాకపోకలు చాలా రద్దీగా ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, గెలిస్తే ఈ బ్రిడ్జిని మళ్ళీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి అందరికీ మేలు జరిగేలాగా చేస్తాము. జై రాహుల్, జై శర్మిల, హస్తం గుర్తుకు మాకు. ఈ విధంగా అటు నుంచి వెహికల్స్ వస్తుంటే ఇటు వెహికల్స్ ఆగవలసి వస్తుంది, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అటువైపు వెహికల్స్ ఆగవలసి వస్తుంది. అటు ఇటు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. చూసారు కదా, ఇంత రద్దీగా ఉన్న రోడ్డుని 10 సంవత్సరాల వరకు చేయకపోవడం బ్రిడ్జి చాలా బాధాకరమైన విషయము. అటు నుంచి బండ్లు వస్తాయి, ఇటువైపు ఆగవలసి వస్తుంది. ఇటు నుంచి వెళ్తుంటే అటువైపు బండ్లు ఆగవలసిన పరిస్థితి. ఇలాంటి రోడ్లు కూడాను, ఇలాంటి బ్రిడ్జిలు కూడా ఇప్పటి వరకు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయము. అన్నీ వచ్చాయి, ఇందులో ఏది రాలేదనడానికి లేదు. శంకుస్థాపన చేశారు, నిధులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అయినా సరే